ప్రజాప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలాపురం గ్రామంలో పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు ఏదైతే ఎన్ఆర్ఐ చేసిపోతారో దానిలో ఈ ఫారెస్ట్ సంబంధించి ఈ ఒక్కరోజే 8,000 చెట్లు కూడా నాటడం జరిగింది. ముఖ్యంగా ఎవరిని అడిగినా ఈ గతంలో ప్రజాప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐజెస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాకు అమౌంట్ కూడా పడుతుందని చెప్పడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఈ ప్రజాపాలన అందాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పరిపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క తీసుకుపోతుంది. కాబట్టి ఏదైతే ఖాళీ జాగా ఉన్నా దానంతా కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఈ చెట్ల వనమహోత్సవ కార్యక్రమం చెట్లు నాటడం ఎంత పచ్చదనం ఉంటే వర్షాలు అంత ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలినో ప్రాబ్లం తోటి వర్షాలు తక్కువ అంటున్నారు. ఈ ఉన్నటువంటి వర్షాలకు ఈ ప్రతి చుక్కను ఒడిచిపట్టుకోవాలి. ఆ ఒడిచిపట్టుకొని చెట్లకు నీళ్ళు అందించే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ సమ్మర్లో కూడా మన గ్రామ పంచాయతీ నుంచి పెట్టినటువంటి ఒక్క చెట్టు కూడా ఎండకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి గౌరవ సర్పంచ్ గారు గౌరవ సభ్యులు కూడా ఈ పెట్టినటువంటి వనమహోత్సవంలో పెట్టిన చెట్లను కూడా పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. ఎన్ని చెట్లు పెరిగి ఎంత బాగుంటే ఆక్సిజన్ అంత వస్తుంది. ముఖ్యంగా చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కూడా వర్షాలు సమృద్ధిగా పడతాయి. కాబట్టి ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ చెట్లను నాటడే కాదు చెట్లను రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.